సో ఈరోజు ఇక్కడికి రావడానికి, ఈరోజు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఈ సినిమా గురించి మాట్లాడుకోవడానికి, ఆ ప్రమోషన్స్, సంగీత్, శ్రీను, నయన్ సారిక ప్రొడక్షన్ ఎంత 100%లో 50% అయితే నిహారిక ఓన్లీ బికాజ్ ఆఫ్ యూ. మీరు వల్లే ఈ రోజున ఎంతోమంది కొత్త డైరెక్టర్లు అందరూ నాతో మాట్లాడుతున్నారు, నాకెందుకో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిహారిక గారికి ఒక ఛాన్స్ ఇస్తే నేరేషన్ చేయొచ్చా అని. రమేష్ గారు, మీకు ఎప్పటి నుంచి ఎన్నో కాల్స్ వస్తూ ఉంటాయి. డెఫినెట్లీ కంపల్సరీ చెప్తున్నాం, నిహారిక ప్రొడక్షన్, నిహారిక కొణిదెల గారి ప్రొడక్షన్, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఇస్ ఏ ప్లేస్ ఫర్ న్యూ కమర్స్, ఇట్స్ ఏ ప్లేస్ ఫర్ న్యూ ఆర్టిస్ట్, న్యూ డైరెక్టర్స్, న్యూ టెక్నీషియన్స్. ఆవిడ నమ్ముద్ది, నమ్మిన తర్వాత ఇంకెవరు పెద్దవాళ్ళు అవసరంలా. ఎందుకంటే మా అనుదీప్ని మళ్ళీ సినిమా సెకండ్ సినిమా పెట్టింది, మా అన్వర్ని మళ్ళీ సెకండ్ సినిమాకి పెట్టింది, మా రాజు గారిని పెట్టింది, మా విజయ్ మాస్టర్, మా టెక్నికల్ టీం, మా కో డైరెక్టర్, మా విష్ణు, అందరినీ మా వాళ్ళే వాడింది. ఇప్పుడు కూడా మాకు మా వాళ్ళని ఇచ్చింది. ఎక్కడ కూడా ఆవిడకి పెద్ద పెద్ద పేర్లు అవసరం లేదు. ఆవిడకి కావాల్సింది మంచి పని మాత్రం చేసే టెక్నీషియన్స్. డెఫినెట్లీ ఈ సినిమా చూడడానికి 99% మీరే కారణం. మీ వల్లే ఈ సినిమా ఇంకా ఆడుతుందనే నమ్మకం మాకు వచ్చింది. నిహారిక అంటే నమ్మకం, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అంటే డెఫినెట్లీ 100% గుండెల మీద చేపెట్టేసుకోండి. ఈ సినిమా నవ్వించి చంపైపోతుంది అనమాట. రాకాస ఆ పేరు చెప్పగానే హర్రర్ సినిమా అని నేను ముందు భయపడ్డా. అమ్మో హర్రర్ సినిమా అని మనకు భయం. ఎప్పుడైతే నేను ఫస్ట్ టీజర్లో సంగీత్ గారిని అలా మా సీనుని చూసామో వెంటనే అర్థమైపోయింది, ఓకే ఇది మన సినిమా, మళ్ళీ వెళ్ళి అక్కడ కడుపు నవ్వుకోవచ్చు అని చెప్పి. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్.